నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హేమంత్ వల్ల. ఇంతకు ముందు చేసిన వీడియోలో చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. సోరియాసిస్ గురించి అర్థం అవడానికి ఆ వీడియో చాలా హెల్ప్ఫుల్గా అయింది. సో మీకోసం ఇంకొక అనుభవం మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కూడా లెర్నింగ్ అండ్ అవేర్నెస్ పర్పస్ కోసం మాత్రమే, కాబట్టి పేషెంట్ నేమ్, ఫొటోస్ డిస్క్లోజ్ చేయకుండా వివరిస్తాను. పేషెంట్ 28 years ఫిమేల్, ఆక్యుపేషన్ హోమ్ మేకర్, సఫరింగ్ ఫ్రమ్ సిన్స్ 6 years. ఈవిడ నాకు చెప్పిన మెయిన్ కంప్లైంట్ ఏంటంటే సివియర్ ఇచ్చింగ్, దానివల్ల హెయిర్ ఫాల్ అవ్వటం, సివియర్గా డాండ్రఫ్ లాంటి ఫ్లేక్స్ పడటం, రాత్రిపూట ఇచ్చింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండటం, దీంతోపాటు సీజనల్గా ఆవిడకి వింటర్లో ఎక్కువగా ఉండటం, సమ్మర్లో కొద్దిగా తగ్గినట్టు అనిపించడం. పేషెంట్ ట్రై చేసిన ట్రీట్మెంట్ యాంటీ డాండ్రఫ్ షాంపూ, స్టెరాయిడ్ లోషన్, టెంపరరీ రిలీఫ్ మెడికేషన్. ఇందులో ప్రాబ్లం ఏంటంటే షాంపూ వాడినంతకాలం టెంపరరీ రిలీఫ్ రావటం, ఎప్పుడైతే ఈ స్టెరాయిడ్స్ షాంపూస్ అవాయిడ్ చేస్తామో ఈ కంప్లైంట్ అనేది డబల్గా ఫ్లేర్ అప్ అవడం జరుగుతుంది. పేషెంట్కి లాంగ్ టర్మ్ సొల్యూషన్ కోసం హోమియోపతికి అప్రోచ్ అయ్యారు. హోమియోపతి కేస్ టేకింగ్లో ఫిజికల్ సిమ్టమ్స్లో డాండ్రఫ్ ఎక్కువగా రావటం, స్కిన్ ఇచ్చింగ్ ఎక్కువగా ఉండటం, జనరల్ వీక్నెస్, ఊరికే అలసట చెందటం, తల మీద విపరీతమైన చెమట కారటం, రాత్రిపూట దురద విపరీతంగా పెరగడం, మెంటల్ అండ్ ఎమోషనల్గా చూసుకుంటే యాంగ్జైటీ ఎక్కువగా ఉండటం, యాంగర్ కూడా ఎక్కువగా ఉండటం, చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం, పర్ఫెక్ట్నెస్ అంటే ఫాస్టీడియస్నెస్ అంటారు. ఒక పని యాజ్ డీస్గా అలాగే జరగాలి, ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉండాలి అనుకోవటం, చేతుల్ని కాల్ని పదే పదే కడటం, ఆ కంపల్సివ్నెస్ మెంటల్స్లో అబ్జర్వ్ చేశాం. ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్కి వస్తే రాత్రిపూట లేటుగా పడుకోవటం, మార్నింగ్ టిఫిన్ని స్కిప్ చేయటం, నైట్ టైం ఆహారం లేటుగా తీసుకోవటం, ఫ్రైడ్ రైస్, జంక్ ఫుడ్స్ ఫ్రీక్వెంట్గా తినటం. తప్పుగా అనుకోవద్దు, ఈవిడికి టీ అడిక్షన్ చాలా ఎక్కువగా ఉంది. హోమియోపతిక్ మేనేజ్మెంట్ ఆవిడ కేసుని పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసిన తర్వాత షాంపూ, స్టెరాయిడ్ లోషన్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఎప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ కాదు. రూట్ కాజ్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. మనము ప్రాబ్లమ్ని రూట్ కాజ్ నుంచే క్లియర్ చేయాలి. ట్రీట్మెంట్ ఫోకస్ ఇంటర్నల్ ఇమ్యూన్ కరెక్షన్, స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయడం, హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేయడం, ఫ్లేర్ ఫ్రీక్వెన్సీని తగ్గించడం. దీన్నే మేజర్గా ఫోకస్ చేసి ఇండివిజువల్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చాం. నో అగ్రెసివ్ మెడిసిన్. మనం ఇక్కడ మ్యాజిక్లు చేయట్లేదు, రెగ్యులర్ ఫాలోఅప్ని మెయింటైన్ చేయమన్నాం. ఫాలోఅప్స్ అండ్ ఇంప్రూవ్మెంట్. ఫస్ట్ మంత్ ఇచ్చింగ్ తగ్గింది, హెయిర్ ఫాల్ కూడా తగ్గింది, స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. 2 to 3 monthsలో స్కేలింగ్ చాలా తగ్గించాం, రెడ్ ప్యాచెస్ని పెరగకుండా తగ్గించాం, ఆవిడకున్న అబ్సెసివ్నెస్ని బాగా కంట్రోల్ చేసాం. స్టెరాయిడ్ లోషన్ కంప్లీట్గా స్టాప్ చేయగలిగాం. చాలా కాలానికి ఆవిడ స్కాల్ప్ మీద ఉన్న సోరియాసిస్ని క్లియర్ చేయగలిగాం. హెయిర్ టెక్స్చర్ ఇంప్రూవ్ చేసాం. ఆవిడ కాన్ఫిడెన్స్ని తిరిగి ఆవిడ కళ్ళల్లో చూసాం. స్లో స్టడీ ఇంప్రూవ్మెంట్. మిరాకిల్ క్లెయిమ్స్ కాదు, పేషెంట్కి చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. స్కాల్ప్ని హైజీన్గా మెయింటైన్ చేయాలి. హాట్ వాటర్, టూ మచ్ ఆఫ్ హాట్ వాటర్, హెడ్ బాత్ని అవాయిడ్ చేయండి. స్ట్రెస్ని కంట్రోల్ చేయండి. స్లీప్ సైకిల్స్ని మెయింటైన్ చేయండి. ముఖ్యంగా ఫుడ్ ట్రిగర్స్ని అబ్జర్వ్ చేయాలి. ట్రీట్మెంట్ సక్సెస్లో పేషెంట్ రోల్ చాలా ఇంపార్టెంట్. కంక్లూజన్ అండ్ మెసేజ్. ఈ కేస్ స్టడీ మనకు చెప్పేది ఏంటంటే స్కాల్ప్ సోరియాసిస్ అనేది కూడా మేనేజబుల్. షార్ట్ టర్మ్లో మీకు హెయిర్ లాస్ అయినప్పటికీ హెయిర్ని రీగ్రోత్ చేసి టెక్స్చర్ని కూడా ఇంప్రూవ్ చేయగలం. హోమియోపతితో సోరియాసిస్ లాంగ్ టర్మ్ కంట్రోల్ పాసిబుల్. టైం అండ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫాల్స్ ప్రామిస్ని నమ్మకండి, కరెక్ట్ గైడెన్స్ని తీసుకోండి. సోరియాసిస్కి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సోరియాసిస్ని నిర్మూలించే మా ఈ చిన్ని ప్రయత్నం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.